నా వార్తల నా ఇష్టముకు सब लोगों को వెల్కమ్. हमारा స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పూరా క్రేజ్ వచ్చింది. సెలబ్రిటీలంతా నేను పంపిన చీపులు తీసుకొని రోడ్లన్నీ వచ్చారు. కొంతమంది చెత్తెత్తుతో మీడియాకు ఫోజులు ఇస్తే ఇంకొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫోజులు కొట్టినా ఫోటోలు తీసుకున్నా చెత్త మాత్రం ఎత్తడం మర్చిపోవద్దు. ఇక మహారాష్ట్రలో మన విజయంతో సింహం లాంటి శివసేనను పిల్లిలా మార్చేశాం. ఇదే ఊపులో జార్ఖండ్ లో కూడా హమారా జెండా పాతేద్దాం, मेरा ఆస్ట్రేలియా టూర్ के लिए ప్రజలందరూ ఐడియాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. और ज्यादा डिटेल्स देखने पहले एक बार हेडलाइन చూద్దాం. నా పిలుపుతో చీపుర్లు పట్టారు సెలబ్రిటీలు, ఫోటోలకు పరిమితం చేయొద్దు ఈ ఫోజులు. జార్ఖండ్ లోను కాషాయం జెండా పాతేద్దాం, కాశ్మీర్ లోను బోణి కొట్టేద్దాం. మేరా ఆస్ట్రేలియా టూర్ కి ఐడియాలు ఇవ్వండి, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందో చెప్పండి. ఇప్పటికి న్యూస్ డీటెయిల్స్ చూస్తే ఎవరి ఇళ్ళు వాళ్ళు ఊడ్చుకోవాలి, ఎవరి చెత్త వాళ్ళు ఎత్తాలి. అప్పుడే హమారా దేశ్ స్వచ్ఛ భారత్ బనేగా. అందుకోసం దేశంలోని సెలబ్రిటీలకి చీపురు కట్టలు పంపాను. వాళ్ళ ఆ చీపుర్లు తీసుకుని రోడ్లన్నీ అద్దంలా తయారు చేస్తా ఉన్నారు. సెలబ్రిటీలే కాకుండా ప్రజలంతా నేను చీపురు కట్ట ఇచ్చే వరకు ఎదురు చూడకుండా మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊళ్ళో చెత్త లేకుండా సాఫ్ చేయాలి. మోడీ గారు నమస్కారం. నాకు మీరు పంపిన చీపురు కట్ట అందింది. ఆ చీపురుతో వీకెండ్ లో మా అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం వచ్చేసాను. నాతో పాటు మా స్టాఫ్ కూడా ఫ్రీగా శ్రమదానం చేశారు. ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త ఒక్క రోజులో ఖర్చు లేకుండా క్లీన్ చేసామంటే నమ్మండి. వచ్చే వారం మా ఇంట్లో వచ్చే ప్రోగ్రాం పెడదామని అనుకుంటున్నాను. ఆ తర్వాత నా షూటింగ్ స్పాట్ ను కూడా క్లీన్ చేసి పారేస్తాను. నాతో పాటు యాక్ట్ చేసేవాళ్ళు, టెక్నీషియన్లు అందరితో కూడా చెత్త ఎత్తిస్తాను. మీ అడుగు జాడల్లో నేను కూడా నడుస్తాను. बहुत शुक्रिया नागार्जुन जी. మీ చెత్త పని మీ ఊడ్చేసే చెత్త ఎత్తేసే పని बहुत अच्छा है. మీలాగే అందరూ ఎవరింటిని, ఎవరి షాప్ని వాళ్లే క్లీన్ చేసుకుంటే శుభ్రతకు శుభ్రత, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో మీలాంటి సెలబ్రిటీస్ కే సాత్ శశ్ థరూర్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా పార్టిసిపేట్ కర్ రహా హై. కాంగ్రెస్ చెవులో పువ్వెట్టింగ్ ఐడియాల కంటే నా చీపురు కట్ట ఐడియానే బాగుందని అంటా ఉన్నారు. లుక్ మిస్టర్ మోడీజీ, మీరు అంతగా సంబరములు చేసుకోవాలదు. మీ చెత్తల ప్రోగ్రామ్ చాలా చాలా చెత్తలుగా ఉందని మా వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హ్యావ్ బీన్ రిపోర్టింగ్ టు మీ. శశి థరూర్ కు పిలిచి మంత్రి పదవులు ఇస్తే మీరు వారిని పిలిచి చేతిలో చీపురు కట్టలు పెట్టారు. మీతో కలిసినచో చీపురు కట్ట, చెత్త కుప్ప తప్ప ఇంకా ఏమి దక్కదు అని ముందే నేను చెప్పాను. Even then he has not listened to me. ఇప్పుడు ఏమైంది? త్రివేంద్రంలో రోడ్లు ఊడ్చుచున్నాడు. This is the outcome of your Swachh Bharat program. మా సోనియా మేడం సరిగ్గా చెప్పినారు. మీరుదా చెత్త ఎత్తమని సెలబ్రిటీలకు చీపురు కట్టెలుదా పంపితే వాళ్ళుదా ఆ చీపురు చేత్తో పట్టుకుని మీడియా ముందు ఫోజులుదా ఇస్తా ఉండారప్ప. సినిమా స్టార్లు సెల్ఫీలుదా తీసుకుని ఫేస్బుక్, ట్విట్టర్లదా పెట్టుకుంటా ఉండారు. మీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ దా పబ్లిసిటీ ఎక్కువ, పరిశుభ్రత తక్కువ అన్నట్టు మాదిరి ఉన్నది. నై నై నై, ఈ కాంగ్రెస్ వాళ్ళకి మేమేం చేసినా చెత్తగానే కనిపిస్తుంది. వీళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో సరిపెట్టకుండా చెత్త వచ్చడం మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్ చీపురు కట్టలు డెలివరీ చేసి వస్తా. ఈలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. वेलकम बैक टू ना वार्तल ना इष्टम. నేను త్వరలో ఆస్ట్రేలియా टूर जा रहा हूं. ये टूर के लिए मुझे आइडिया से चाहिए
ఇస్లియే ఒక వెబ్సైట్ బి ఓపెన్ చేసిన. ఈ టూర్ లో నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, రోజుకి ఎన్ని డ్రెస్సులు మార్చాలో చెప్పండి. మీ ఐడియాస్ ని నేను స్టార్ట్ చేసిన వెబ్సైట్ లో అప్లోడ్ చేయండి. వెబ్సైట్ తెలియకపోతే నా ట్విట్టర్ అకౌంట్ లో అయినా సరే అప్లోడ్ కరు. हेलो मिस्टर मोदी, माय नेम इज़ ऑस्ट्रेलिया अग्रवाल। आपको एडवांस वेलकम टू ऑस्ट्रेलिया। आप ఆస్ట్రేలియా में వెస్టర్న్ డ్రెస్ స్టైల్లో కనిపించాలి. కుర్తాలు పైజమాలు ప్లేస్లో టీ షర్ట్స్ అండ్ జీన్స్ వేసుకోండి. ఆ స్టైల్లో మీరు ఇండియన్ జేమ్స్ బాండ్ లా ఉంటారు. ఇక్కడ మీ మీటింగ్ కోసం స్పెషల్గా మోడీ ట్రైన్ కూడా వేశారు. మీకు అమెరికా రేంజ్లో వెల్కమ్ చెప్పడానికి మేము అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం. बहुत शुक्रिया अग्रवाल जी. ఆస్ట్రేలియాలో కూడా నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే हम बहुत खुश है. ఆస్ట్రేలియా టూర్ को जाने के पहले ఇక్కడ पॉलिटिक्स ने मेरा छोटा भाई అమిత్ షా కి అప్పగించాలి. మోడీ భయ్యా, పార్టీ విషయాలు ముసుకో छोड़ दो. మీరు హ్యాపీగా ఆస్ట్రేలియా టూర్కి కొత్త బట్టలు కుట్టించుకొని ఆ సూట్ కేస్ సర్దుకోండి. ఇప్పటికే మహారాష్ట్రలో సింహంలా గ్రాండించిన ఉద్ధవ్ థాక్రేను పిల్లలా మార్చి మ్యావ్ మ్యావ్ అనేలా చేశాం. మహారాష్ట్రలో ఇప్పుడు మనకు తిరుగులేదు. ఆప్ మహామోడీ బన్గా. అమిత్ భాయ్, గుమ్మంలో దీపం పెట్టగానే దీపావళి పండుగ కాదు, ఇల్లంతా దీపాలు వెలిగించాలి. ఐసీ तरह महाराष्ट्र లాగానే జార్ఖండ్ में भी हमारा లోటస్ జెండా పాతాలి. కాశ్మీర్ లో కూడా మన సత్తా ఏమిటో చూపించాలి. అప్పటి వరకు నువ్వు నిద్రపోవద్దు, ఇంకెవరిని కూడా నిద్రపోనివద్దు. ఓకే మోడీ భయ్య, జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లో మన పార్టీని గెలిపించడానికి నేను రాత్రి పగల్ కామ్ కరేగా. నేను స్లిమ్ గా మారిన హమారా పార్టీకి సీట్ల నెంబర్ మాత్రం మోటాగా ఉండేలా చేస్తాను. ఎలక్షన్స్ మే సబ్సే మోటా నెంబర్ టార్గెట్ గా మై కామ్ కరూంగా. నమస్తే మోడీ సాబ్. మహారాష్ట్రలో లోటస్ వికసించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు నేను ఎక్కువగా పగటి కలలు కనేవాడిని. అందుకే మహారాష్ట్ర సీఎం అవుదామని అనుకున్నా. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక నాకు రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు. అందుకే సీఎం అవ్వాలని కలలు కాదు, కనీసం ఆ ఆలోచన కూడా రావడం లేదు. మీ మెజార్టీ చూసిన రోజు నుంచి బీజేపీ సారథ్యంలో పనిచేయడానికి నేను రెడీ అయిపోయాను. ठाकरे जी, आप हमको पुराना दोस्त है, इसीलिए మీకు నేను కహాని బోలేంగా. పులి తోకను ఆడించాలి కానీ తోక పులిని ఆడించకూడదు. మీ ఫాదర్ ఉన్న టైంలో మహారాష్ట్రలో ఆయనే పులి, కానీ ఇప్పుడు మహారాష్ట్రలోనే కాదు దేశం మొత్తానికి మై శంషేర్ హై. అందుకే మీరు తోక ఆడించకుండా మేం చెప్పింది వినండి. అలా వింటే అది మీకే మంచిది. ఆహాహా, మోడీజీ ఏం చెప్పారు సార్ తమరు? మీలాంటి స్మార్ట్ నాయకుడు దొరకడం నిజంగా మన పార్టీ అదృష్టం. మీరు జూలో రింగ్ మాస్టర్ లాగా సింహాలతోనూ పులులతోనూ కూడా డ్యాన్సులు చేయించగలరు. సింగిల్ హ్యాండ్ తో శివసేనను దారికి తెచ్చారు. ఇక అలాగే మాటలు లేకుండా మాట్లాడుకోవడాలు లేకుండా పాకిస్తాన్ వారు కూడా ముంచారు. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే ఓకే వెంకయ్యజీ, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా టూర్ కోసం నేను మంచి ఫ్యాషన్ డిజైనర్ ను ఎత్తుక్కోవాలి. పనిలో పనిగా మా గుజరాత్ వెళ్ళి మంచి అట్రాక్టివ్ కలర్స్ క్లాత్ కూడా తీసుకోవాలి. అందుకే ఈ బులెటిన్ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. జై స్వచ్ఛ భారత్, జై జై మన ఆస్ట్రేలియా టూర్.